మేషం రాశి ఈరోజు రాశి ఫలాలు నవంబర్ 17. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మేషరాశివారికి నా స్పెషల్ హారోస్కోప్. ఒకవేళ మీరు మేషం అయితే ఈరోజు మీకోసం నేను చెప్పబోయేది మీ జీవితంలో మంచి మార్పులు తేవడానికి చిన్న సహాయం చేస్తుంది. ప్రేమలో చెప్పాలంటే ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో మరింత సమయం గడపాలని చూసుకోండి. చిన్న చిన్న మాటలతో అదేవిధంగా సానుభూతితో మీరు పరస్పర బంధాలు బలం పెంచుకోగలరు. స్నేహితులతో కూడా పాత అనుమానాలు స్పష్టపరచడానికి మంచి సమయం. వృత్తి విషయానికి రావాల్సి ఉన్నా మీరు కొత్త అవకాశాలను స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. ప్రయాణాలు అనుకున్నట్టు వెళ్లకపోవచ్చు కాని కష్టపడ్డంత మాత్రాన ఫలితం వస్తుంది. ఆర్థికంగా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. అచానక వ్యయం తగ్గించుకోవడం మంచిది. ఆరోగ్యం మాత్రం ఈరోజు చాలా బాగుండబోతోంది. తలనొప్పులు, ఒత్తిళ్లను దూరం పెట్టడానికి తేలికపాటి యోగాలు లేదా నిద్ర సరిపడా తీసుకోవడం ఎంతో సాయం చేస్తుంది. మానసికంగా ఉత్సాహంగా ఉండండి. మీ స్పృతిని తగ్గించకండి. ఇది రోజు మీరు కొత్త ఆలోచనలు తీసుకొస్తారు. వాటిని అమలు చేయడానికి ధైర్యం ఉండాలి. మీరు చేసే చిన్నపాటి ప్రయత్నమే మీకు పెద్ద విజయం తీసుకురస్తుంది. పాజిటివ్గా ఉండండి. అవకాశాలు మీ పక్కనే ఉంటాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు హనుమాన్. శుభరంగు ఎరుపు. శుభ సంఖ్య 9. ఈరోజు అవకాశము కొత్త ప్రాజెక్టులో ఆరంభం లేదా మంచి ఉద్యోగ అవకాశం. ఇలా మీ జీవితం మెరుగుపడాలని నచ్చినట్లుంటే లైక్, షేర్ చేయడము మరచిపోకండి. మరి మళ్ళీ కలుద్దాం కొత్త రాశి హారోస్కోప్తో. వృషభం రాశి. హాయ్ వృషభం రాశివారు, ఈరోజు మీకో ప్రత్యేకమైన ఉదయం. మీ జీవితంలో సుకుమార మార్పులు, సానుభూతితో నిండిన రోజుగా ఉంటుంది. ప్రేమ విషయానికి వస్తే మీ భాగస్వామ్యం మరింత మధురంగా మారుతుంది. చిన్న చిన్న మాటల మీద ఎక్కువ ప్రీతిపాత్ర ఏర్పడుతుంది. కుటుంబంలో ఆనందం, హర్షం కలుగుతుంది. ఈరోజు ఇంటి మధ్యలో స్నేహితులు కూడా సంతోషాన్ని పెంచుతారు. వృత్తి విషయానికి వస్తే ఆలోచనలు కేసరగా ఉండే అవకాశం ఉంది. ఒక కొత్త ఆలోచన లేదా ప్రాజెక్టు మీకు మంచి ఫలితాలు తీసుకురాగలదు. పద్ధతి పాటిస్తూ ఆర్థిక వ్యవహారాల్లో అందరూ నమ్మకం పెరుగుతుంది. పారిశ్రామిక సమస్యలు త్వరపడతాయి. ఆరోగ్యం ఎలా ఉందంటే మీ మానసిక స్థితి బాగుండి మీ శక్తి పరిమితిని ఎత్తుకు తీసుకెళ్లేందుకు దశ సిద్ధంగా ఉంటుంది. చిన్న వాక్కులు, యోగా లేదా ధ్యానం మీకు ఎంతో ఉపశమనాన్ని ఇస్తాయి. ఇవి అన్నింటి మధ్య ఈ రోజును మీరు మీ సంకల్పాలతో నింపుకోండి. ప్రతి అడ్డంకి ఎదురుచూసి స్వప్రతిభను వెలుగులోకి తేవాలి. నమ్మకంతో ముందుకు నడవండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణపతి. శుభరంగు ఆకుపచ్చ. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉద్యోగ చివరిమార్గంలో కీలక నిర్ణయం. మీరోజు శుభంగా, ఆనందంగా సాగుకుని ఉంటుందని ఆశిస్తున్నాను. మిథునం రాశి. హాయ్ అబ్బా, ఈరోజు మిథున రాశివారికోసం చక్కటి డైలీ హోరోస్కోప్ తెచ్చాను. వేడి కలవరాలు మొదలుపెట్టకుండా మొదట మీ ప్రేమ, కుటుంబం గురించి చెప్పాలని ఉంది. ఈరోజు మీ ప్రేమ జీవితం కొంచెం స్పెషల్. ఒకరికొకరు సడెన్గా మంచి విషయాలు కూడా చెప్పొచ్చు. కుటుంబ సభ్యులతో చిన్న పోతులు వేసుకుంటూ సంతోషంగా గడపొచ్చు. చిన్న అపహాస్యం కూడా గాని ప్రేమ వాతావరణాన్ని బలోపేతం చేస్తుంది. వృత్తిపరంగా మంచి అవకాశం కనిపిస్తుంది. కొత్త ప్రాజెక్టుపై మీకు స్పష్టత వస్తుంది. ఆర్థికంగా పెద్దగా మనస్కు చెడు కారకాలు ఉండవు. కొంచెం పన్నులు, చెల్లింపులు ప్లాన్ చేసుకోండి. ఇలాంటి సమయాల్లో నిర్ణయాలు హుందాగా తీసుకోండి. ఆరోగ్యం బాగుంటుంది, కానీ స్ట్రెస్ కొంచెం తక్కువ చేసుకోవాలి. మైండ్ రిలాక్స్కి మ్యూజిక్ వినండి లేక ఒక చిన్న వాకింగ్కి వెళ్ళండి. మొత్తానికి ఈరోజు మీకోసం ఉత్తమ. ప్రతి పరిస్థితినే సానుకూలంగా తీసుకుని ముందుకు సాగండి. మీరు నెహ్రూ చెప్పినట్లు పనిలో నేర్పు, ధైర్యంతో ముందుకు వెళ్ళాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు వెంకటేశ్వర స్వామి. శుభరంగు పోనరుత్తమి నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం నూతన డీల్స్లో విజయం చేకూరుతుంది. మిత్రమా, ఈ హోరోస్కోప్ మీకు ఇష్టమైతే లైక్, షేర్ చేయడం మరచిపోకండి.
మరి ఇలాంటిది కావాలంటే ఛానల్ అప్డేట్ తప్పడానికి పక్కన చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు. కర్కాటకం రాశి. హాయ్ అందరికీ. ఈరోజు కర్కాటకం రాశి వారికి రోజుల గురించి చుక్కళ్లు పూయడానికి ఇక్కడికి వచ్చాను. ఈరోజు మీకు మంచి మార్పులు, కొత్త అవకాశాలు దొరకబోతున్నాయి. మరి చూసేదేమిటంటే, ప్రేమలో, కుటుంబంలో ఇది నీకు ఎంతో నేర్పనివ్వబోయేది. చిన్న సహాయం, ఒక చిన్న సంభాషణ వల్ల స్థితి భేదపడుతుంది. ప్రేమికుల మధ్య అనురాగం పెరుగుతుంది. పిల్లల ఆలోచనలకు ఆకర్షణ ఎక్కువవుతుంది. వృత్తి విషయానికి వస్తే, ఉద్యోగంలో మీ కృషికి మంచి ఫలితాలు వస్తాయి. బిజినెస్లో కొత్తగా ఏదైనా మంచి డీల్ మీరు స్కోర్ చేసుకోవచ్చు. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండండి, కానీ సానుకూల ప్రతిఫలాలు వస్తున్నాయి. ఆరోగ్యానికి ఒక్కసారిగా గ్లాన్స్ ఇచ్చుకోండి. మానసికంగా ప్రశాంతంగా ఉండటం మీకు ఎంతో అవసరం. చిన్న డిప్రెషన్ లేదా ఒత్తిడి ఉంటే, చక్కటి సంగీతం లేదా యోగా మీకు సాయం చేస్తుంది. ఇప్పుడు చివరి మాట, ఎన్నడూ మీపై నమ్మకం కోల్పోకండి. ఈరోజు మీ ప్రయత్నాలు వృధా కాకుండా మిమ్మల్ని ఒక మెరుగైన స్థితికి తీసుకెళ్తాయి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి. శుభరంగు బూడిద. శుభ సంఖ్య 6. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం తాజా ఉద్యోగ అవకాశాలు లేదా ప్రొఫెషనల్ పురోగతి. ఆరాధనతో, జ్ఞానంతో ముందుకు పోతూ ఉండండి. మళ్ళీ కలుద్దాం. సింహం రాశి. హాయ్ సింహ రాశివారికి. ఈరోజు మీకు చాలా సానుకూల రోజులలో ఒకటే. కొత్త ఆలోచనలు, మంచి మార్పులు మీ జీవితంలో చోటు చేసుకుంటాయి. అందుకనే మీరు కొత్త ఉత్సాహంతో ముందుకు సాగండి. ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే, కుటుంబంలో చిన్న చిన్న మాటలు మీ హృదయాన్ని హత్తుకుంటాయి. స్నేహితులతో మంచి మాటలు, గుండెలపై ప్రభావం చూపే సంఘటనలు జరగబోతున్నాయి. చేతులు కలిపి కుటుంబంతో వేడుక అనుభవించాల్సిన రోజు ఇది. వృత్తి లోపల జరిగిన కష్టం కాస్త తగ్గుతుంది. ఆర్థికంగా కూడా అదనపు అవకాశాలు దొరకనున్నాయి. ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడానికి ఇది మంచి సమయం. నమ్మకంతో ముందుకు పోతే విజయం తప్పనిష్టం. ఆరోగ్యం చాలని, మానసికంగా మీరు ఫ్రెష్గా ఉండండి. చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల చిన్న సంఘటనలు పెద్దగా ప్రభావం చూపవు. ధ్యానం ఒక మంచి ఆప్షన్గా ఉంటుంది ఈరోజు. మొత్తానికి మీకు నేను చెప్పదలిచిన మాట ఏంటంటే, ఎప్పుడూ ధైర్యంగా ఉండండి. మీ లోపల ఉన్న చోదన శక్తి మీకు అన్ని మార్పులన్నీ సులభం చేస్తుంది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు మురుగన్ స్వామి. శుభరంగు కాగని నీలం. శుభ సంఖ్య 5. ఈరోజు మీకు జరిగే అవకాశం కొత్త వ్యాపార అవకాశాలు, స్నేహ సంబంధాలు మెరుగుపడడం. ఇలానే మీ సింహరాశి కోసం రోజువారీ జ్ఞానం తీసుకురావడం కొనసాగిస్తాను. మీరు లైక్ చేసుకుని చుట్టూ పంచుకోండి. మళ్ళీ కలుద్దాం. కన్యరాశి. హాయ్ మిత్రులారా. ఈరోజు కన్యరాశివారికి ఒక స్పెషల్ హోరాస్కోప్ తీసుకొచ్చాను. ఈరోజు మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటోంది. కొత్త విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ. ప్రేమలో బంధాలు బలపడతాయి. మీ కుటుంబ సభ్యులతో కొద్దిగా ఎక్కువ టైం గడిపితే బాగుంటుంది. చిన్న చిన్న మాటలు గుండెను హత్తిపోతాయి. ఒక చిన్న సాగింపు కూడా మంచి సంబంధాలను మరింత దగ్గర చేస్తుంది. వృత్తిలో కొత్త ఛాన్స్ కనిపిస్తుంది. మీరు ఏదైనా కొత్త ప్రాజెక్ట్ తీసుకోవడానికో లేదా మీ నైపుణ్యాలను మెరుగుపర్చడానికో ఇదొక మంచి క్షణం. ఆర్థికంగా ఎక్కువగా ఖర్చు చేయకూడదు. పెట్టుబడులు జాగ్రత్తగా పరిశీలించండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. స్ట్రెస్ తగ్గించే యోగా లేదా ధ్యానం మనసుకు ఎంతో ఫలితం ఇస్తాయి. శరీరం కూడా మంచి ఎనర్జీతో ఉంటుంది. మీరువాళ్లే నిరాశ చెందొద్దు. పనిలో మీ శ్రమ నిజంగా గుర్తింపు పొందనుంది. మీలో ఉన్న స్ఫూర్తిని ఎప్పుడూ కోల్పోలేరు. పూజించాల్సిన దేవుడు శని. శుభరంగు గ్రీన్. శుభ సంఖ్య 5. మీకు వచ్చే అవకాశం కొత్త పరిచయాలు,
ముఖ్యంగా వృత్తిలో మంచి వార్తలు. ఇదిగో మీ రోజు చక్కగా సాగాలని కోరిక. ధన్యవాదములు. తుల రాశి. హాయ్ తుల రాశివారు, ఈరోజు మీ కొన్ని నిజంగా మంచి సంగతింటూ ఉంచాను. చూడండి ఎలా ఉంటుంది మీ డే. శుభప్రారంభం. ఈరోజు తుల రాశివారికి భావోద్వేగాలు కొంచెం ఎగబడిచే అవకాశం ఉంది, కాని వాటిని సరిగ్గా నియంత్రిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి. ప్రేమ మరియు కుటుంబం. మీరు ప్రేమలో ఉన్నట్లయితే కొన్ని చిన్న అసమర్థతలు వచ్చినా నేర్చుకునే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో బాగా మాట్లాడుకోవాలి. అవగాహన పెంచుకోవడం మీ రిలేషన్షిప్స్ మర్చిపోయిన ప్రేమను తిరిగి తీసుకుంటుంది. వృత్తి మరియు ఆర్థికం. ఈరోజు వర్క్లో కొంత కొత్త ఛాలెంజ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ మీరు దాన్ని బాగా ఫోకస్తో తీసుకుంటే మంచి లాభాలు అందుతాయి. ఖరీదైన వస్తువుల కొరకు ఆలోచించే సమయం కాదు, కన్సర్వ్గా ఉండండి. ఆరోగ్యం మరియు మానసిక స్థితి. ఒత్తిడి కనిపించినా దాన్ని యోగా, మైండ్ఫుల్నెస్ వంటి పద్ధతులతో కాపాడుకోండి. శరీరం మంచి విశ్రాంతి తీసుకోవటం ముఖ్యం. ముగింపు. జీవితంలో చిన్న సమస్యలు మనల్ని ఆలుముక్కాలకు తీసుకెళ్లవు, అవి మన బలం పెంచే మెప్పులు మాత్రమే. చెప్పుకోండి, మీరు విన్నపాలు లేకుండా ముందుకు సాగాలి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శివుడు. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం ఉన్న విషయం కొత్త స్నేహం లేదా బిజినెస్ సంబంధం బలపడుతుంది. అరే, స్టే హ్యాపీ, స్టే పాజిటివ్ తుల. త్వరగా మరలా కలుద్దాం. ఇంకా ఇలాంటి హోరాస్కోప్స్ కోసం సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. వృశ్చికం రాశి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వృశ్చికం రాశివారి కోసం నా డైలీ హారోస్కోప్ ఒకసారి చూద్దాం. మీ రోజుకి మంచి గైడ్ లాగా ఉంటుంది. ఇక్కడ మీ టోడే 4కు. ఈరోజు వృశ్చికం రాశివాళ్ల ప్రేమ మరియు ఫ్యామిలీ లైఫ్ చాలా బాగుంటుంది. మీరు మీ ప్రియమైన వారితో కాస్త ఎక్కువ టైం గడపాలనుకుంటున్నారు. చిన్న చిన్న సంభాషణలు, రొమాంటిక్ మెసేజ్లు మంచి మనసు ఇవ్వబడతాయి. కుటుంబ సభ్యులు మీ సపోర్ట్తో చాలా సంతోషిస్తారు. పొద్దుపోరి వృత్తి విషయాల్లో కొత్త అవకాశం కనిపిస్తుంటుంది. మీ ప్రొఫెషనల్ స్కిల్స్ ఉపయోగించి కొత్త ప్రాజెక్టులు మొదలుపెట్టేందుకు సబబైన రోజు. ఆర్థికంగా కూడా అదనపు ఆదాయం వచ్చే ఛాన్స్ ఉంది, కానీ ఖర్చులు కూడా జాగ్రత్తగా చూడాలి. ఆరోగ్యం విషయానికి వస్తే మానసికంగా కాస్త స్ట్రెస్ తగ్గించుకోవడానికి యోగా లేదా మెడిటేషన్ ట్రై చేయండి. మీ శరీరం హామీ ఇచ్చినట్లుగా ఉంటుంది, కానీ మనస్కు శాంతి అవసరం. మొత్తం చెప్పాలంటే ఈరోజు మీలో ఉన్న పోటీని బయటకు తీసి మీ లక్ష్యాల పట్ల ఫోకస్ పెంచేసుకోండి. నమ్మకం మీ స్నేహితుడు, మీరు ఏదైనా సాధించగలరు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గురువుగారు. శుభరంగు గాజర రంగు ఆరెంజ్. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త బిజినెస్ కోలాబరేషన్. ఇంతకి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పుకుంటూ మీకు శుభం. ధనుస్సు రాశి. హాయ్ ధనుస్సు రాశివారు, ఈరోజు మీకోసం ఒక స్పెషల్ హోరాస్కోప్ తీసుకువచ్చాను. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ఈరోజు మీ జీవితంలో సృజనాత్మకత పండుమంటుంది. నెత్తికి దగ్గరగా ఉన్న ప్రేమ జీవితం అరుదైన మధుర క్షణాలతో నిండుతుంది. కుటుంబ సభ్యుల ప్రేమను మరింత అభివృద్ధి చేసుకోగలరు. చిన్న చిన్న మాటల్లోనే భావాలను బాగా పంచుకోండి, అవి బలమైన బంధాలు పెంచుతాయి. పని విషయంలో కొత్త అవకాశం లేదా ప్రాజెక్ట్ మీ వైపుకు వచ్చి ఉండొచ్చు. ధైర్యంతో ముందుకెళ్తే ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఏదైనా కీలక నిర్ణయాలు తీసుకోవడానికి ఇదొక మంచి సమయం. ఆరోగ్యం మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడి తగ్గించడం కోసం మైండ్ఫుల్ నేరింగ్, చిన్న ప్రాణాయామాలు చేయండి, నీడలో విశ్రాంతి తీసుకోండి. మొత్తానికి మీ పోరాట శక్తి మీ జీవితాన్ని ఎదగనిచ్చే ప్రధాన కీలు. నమ్మకంతో ముందుకు వెళ్ళండి, విజయం మీ ఎదుటే ఉంది. ఈరోజు పూజించాల్సిన దేవుడు గణపతివా. శుభరంగు గులాబీ. శుభ సంఖ్య 8. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త విభాగంలో సక్సెస్ వచ్చే అవకాశం. నెలలో ఎప్పుడూ కొత్తగా జీవించండి, మీ కలలను సాకారం చేసుకోండి. ధన్యవాదాలు. మకరం రాశి.
హాయ్ మకరం రాశివారికి ఈరోజు మీ జీవితం కొంచెం కొత్త ఉత్సాహంతో నిండుతుంది. మీ కష్టాలకు ఫలితం దొరుకుతుంది. మీ ప్రయత్నాలు పండిస్తాయి. మరి చూస్తాం ప్రేమ, ఉద్యోగం ఏం జరుగుతుందో. ప్రేమ విషయంలో ఇది మంచి రోజు. కుటుంబ సభ్యులతో సంబంధాలు బలపడతాయి. చిన్న చిన్న మాటలు, నవ్వులు మధ్యలో మీ మధ్య ఆనందాన్నిస్తుంది. తోటివారి మనసులో మీరు మొదటి స్థానంలో ఉండే అవకాశం ఉంది. ఉద్యోగం లేదా వ్యాపారంలో అప్పుడప్పుడు ఎదురుచూసిన అవరోధాలు ఆహ్వానించండి. ధైర్యంతో పనిచేస్తే మీకు మంచి విజయాలు వస్తాయి. పెట్టుబడులు లేదా కొత్త ఆలోచనలు మేలు అవుతాయి. ఖర్చులు మార్గం పట్టే అవకాశమం. ఆరోగ్యం వాయిస్ ఈరోజు మీరు ముందుకు రావాలి. చిన్న అలసటలు దూరం చేసి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ పంచండి. మానసికంగా స్థిరంగా ఉండటం చాలా ముఖ్యం. ధ్యానం, శ్వాస వ్యాయామాలు మీకు ఉత్తమం. ముగింపు మీ లోయలో ఉన్న శక్తిని గుర్తించి ముందుకు సాగండి. ఏదైనా సమస్య వచ్చినా నిరాశ చెందకండి. ఎందుకంటే ప్రతి దుస్థితికి పరిష్కారం ఉంటుంది. మీరు మంచి మార్గంలో ఉన్నారు. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు శని దేవుడు. శుభరంగు నీలం పచ్చదనం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశమున్న విషయం కొత్త వృత్తి అవకాశాలు లేదా పూర్వప్రయత్నాల్లో విజయవంతం కావడం. ఇంకా మకరం వాసులకు ఇవే సూచనలు. మీ రోజుని మధురంగా మార్చుకోండి. కుంభం రాశి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కుంభరాశి వారికి చాలా స్పెషల్ డే. నేడు మీ జీవితం కొత్త ఎమోషన్స్, మంచి కొత్త అనుభూతులు తెచ్చుకుంటుంది. చాలా సమయం నుండి ఎదురుచూస్తున్న మార్పులు దగ్గరలో ఉన్నాయి. ప్రేమలో ధైర్యంగా ముందుకు సాగండి. ఫ్యామిలీలో చిన్న చిన్న స్నేహపూర్వక అర్థాలు లేకపోతే వాటిని పరిష్కరించడానికి మంచి అవకాశం పెరుగుతుంది. ప్రేమలో కొత్త బంధాలు ఏర్పడే ఛాన్స్ ఉంది. అందుకే మనసు తెరిచి మాట్లాడండి. ఆఫీసులో మీ కష్టాలు గుర్తించబడతాయి. కొత్త ప్రాజెక్టు ఓపెన్ అయి బిజీగా ఉంటారు. ఆర్థికంగా సులువైన విషయం కాదే కాని జాగ్రత్తగా ఖర్చు చూసుకుంటే పని సరిగా కుదిరిపోతుంది. పెట్టుబడుల్లో జాగ్రత్త కావాలి. ఆరోగ్యం పరంగా ఏమీ పెద్దగా ఇబ్బంది ఇవ్వదు, కానీ మైండ్లో చిన్న ఒత్తిడి ఉంటుంది. రోజంతా కాస్త రిలాక్స్ అవ్వండి. మెడిటేషన్ ట్రై చేయండి. మీ మానసిక శాంతి కోసం ఇది చాలా ముఖ్యం. మొత్తానికి నేడు మీరు ధైర్యంతో ముందుకు సాగితే మిమ్మల్ని ఆనందం, విజయాలు కలిసి తీసుకొస్తాయి. నమ్మకం చేసుకోండి. మీ పనిలో నిబద్ధతతో ఉండండి. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గణేష్ స్వామి. శుభరంగు నీలం. శుభ సంఖ్య 7. ఈరోజు మీకు జరిగే అవకాశం నూతన ఉద్యోగం లేదా కారియర్లో మంచి అవకాశాలు. స్నేహితులారా, ఈరోజు మీరు విజయం సాధించడానికి సిద్ధంగా ఉండండి. మనసు ఓపెన్గా ఉంచండి. నెట్లో కలుసుకుందాం. మీనం రాశి. హాయ్ మీనం రాశివారి స్నేహితులతో వచ్చాను మీకోసం ఈరోజు ప్రత్యేక ఆరోగ్యం. ఈరోజు మీనం వారికి సౌఖ్యంతో, ప్రగతితో నిండిన సమయం. కొత్త ఆలోచనలు, కొత్త అవకాశాలు ఎదురవచ్చు. కేవలం ఓపికతో పాటిస్తే విజయం మీ పక్కన ఉంటుంది. ప్రేమలో మీ మధురమైన బంధాలు మరింత బలం పొంది కుటుంబ సాంఘికతలో సంతోషం గూడుతుంది. కుసుమాలు పూయాలని ఉంది. చిన్న సంభాషణలే ప్రేమను మరింత పెంచుతాయి. వృత్తిలో నూతన బాధ్యతలు వస్తున్నాయి. జాగ్రత్తగా వ్యూహాలు రాయండి. ఆర్థికంగా కొంత స్థిరత్వం గావించాల్సి ఉంటుంది. ప్లానింగ్ చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడి తగ్గించుకోవడానికి యోగా లేదా శ్వాస వ్యాయామం చక్కగా ఉండొచ్చు. మానసికంగా జీవితం పాజిటివ్ దిశలో తీసుకెళ్లండి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యను ఓ ఛాలెంజ్గా తీసుకోండి. మీ శక్తి, సహనం గురించి మీకే మరింత నమ్మకం పెరుగుతుంది. దూకుడుగా ముందుకెళ్లే రోజే ఇది. ఈరోజు మీరు పూజించాల్సిన దేవుడు గురుదేవుడు. శుభరంగు పసుపు. శుభ సంఖ్య 3. ఈరోజు మీకు జరగనుండే అవకాశం కొత్త కార్యసాధనలో విజయమా అర్జీలెన్. ఇలా మీనం రాశివారి ఈరోజు నిర్దిష్ట ఫలాలు, చిట్కాలు మీకోసం. కాదంటే ఇంకుడే నుండి చూడండి మరి. గుడ్ లక్ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.
మీ ఆలోచనలను కామెంట్ రూపంలో చెప్పండి. మీ రాశి ఎలా ఉందో, మీ అనుభవం ఎలా ఉందో మాకు తెలపండి. మీకోసం ప్రతిరోజూ కొత్త జ్యోతిష్య సూచనలు అందిస్తున్నాం. ఇది మీ తెలుగు జ్యోతిష్య వాణి, మీ అదృష్టం చెప్పే మిత్రురాలు.